అండి, ఇవాళ నేను మీ ముందుకు ఎలాంటి వీడియో తీసుకొచ్చానంటే ఓపెన్ ప్లాట్స్ విత్ వీకెండ్ హోమ్స్. లొకేషన్ ఎంత బాగుంది అని అంటే మరో అరకు అని మనమైతే చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు చుట్టూ చూడండి, మొత్తం కూడా కొండల మధ్యలో మనకి 60 acres ఆఫ్ ప్రాజెక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది విత్ వీకెండ్ హోమ్స్. ఇందులో మనకి ఫేజ్ 1, 2 and 3 అయితే ఇస్తున్నాము. 60 and 40 feet వైడ్ బీటీ రోడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వెంచర్ వచ్చేసి మనకి ముంబై హైవేకి జస్ట్ 1.5 kilometers ఉంటుందండి. అండ్ మన వెంచర్ నుండి జస్ట్ 1 kilometer డిస్టెన్స్లో మనకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అయితే వస్తుంది. అందులో 10,000 ఎంప్లాయ్మెంట్ అయితే రాబోతుంది. సెంట్రల్ ప్రాజెక్ట్ ఇది. ఒకసారి మీరే ఊహించుకోండి, టోటల్ 60 acres ఆఫ్ ప్రాజెక్ట్ విత్ వీకెండ్ హోమ్స్. డెవలప్మెంట్స్ కూడా ఎంత బాగున్నాయి, కన్స్ట్రక్షన్ కూడా ఎంత బాగుంది అని మీకు చూపిస్తాను. ఇందులో మనకి కమర్షియల్ రిసార్ట్ అయితే కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. నేను మీకు చూపిస్తాను. ఒకలాంటి పదండి లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఈ ప్రాజెక్ట్ టోటల్ 60 acres. ఇందులో మనకి ఫేజ్ 1, 2, 3కి ఎల్పీ నెంబర్స్ కూడా రావడం జరిగింది. అండ్ ఫైనల్ ఎల్పీ నెంబర్స్ కూడా వచ్చేసాయి. అండ్ మీరు చూస్తే మనకి ఫేజ్ 1, 2 కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫేజ్ 3 మనకి ప్రజెంట్ వర్క్ అయితే జరుగుతుంది. మీరు చూస్తే ఫేజ్ 3లో మనకి క్రికెట్ ప్రాక్టీసింగ్ నెట్ కావచ్చు, లేకపోతే మనకి రిసార్ట్ ఏరియా కావచ్చు, పార్క్స్ కావచ్చు, ఎంత లగ్జరీగా ఎంత ప్రీమియంగా ఇవ్వడం జరిగింది అని అంటే మీరే చూడండి. మనకి అరకు కావచ్చు, ఊటీ కావచ్చు, ఇలాంటి రిఫ్రెషింగ్ యూనిట్ సైట్స్ ఎలా ఉంటాయో అలా ఉంది మన వెంచర్ అయితే. కమర్షియల్ పర్పస్ కావచ్చు, రెంటల్ పర్పస్ కావచ్చు, వీకెండ్ హోమ్ పర్పస్ కావచ్చు, చాలా బాగుంది. ఎందుకంటే మన వెంచర్కి జస్ట్ 1 kilometerలోనే మనకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో 10,000 ఎంప్లాయ్మెంట్ అయితే జనరేట్ అవుతుంది. సో వాళ్ళకి రెంటల్ పర్పస్ కావచ్చు, లేదు అని అంటే టూరిజం కోసం వస్తున్న వాళ్ళకి కావచ్చు. అండ్ మన వెంచర్కి జస్ట్ ముందే ఈ కొండ కనిపిస్తుందా, దానికి ముందే ఓక్సన్ యూనివర్సిటీ కూడా ఉందండి. సో అది కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ దాంట్లో కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి. సో వాళ్ళకి కూడా ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకి కూడా ఒక అంటే ఈ వీకెండ్ వాళ్ళు కూడా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మనము వీకెండ్ హోమ్ దగ్గర ఉన్నాము. మీరు అక్కడ చూస్తే ఇది ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఇది వెస్ట్ ఫేసింగ్. లోపలికి వెళ్ళి ఒకసారి మనం ఎలా ఉందో చూద్దాం రండి. సో మీరు చూస్తే ఎంట్రెన్స్ కూడా చాలా బాగుంది. మనకి ఫెన్సింగ్ అయితే ఇవ్వడం జరిగింది కాంపౌండ్ వాల్ దగ్గర. అండ్ దిస్ ఈజ్ ద గేట్ ఫర్ ద హౌస్, వీకెండ్ హౌస్. అండ్ ద గార్డెన్ కూడా మీరు చూస్తే, మార్బుల్స్ కూడా చూస్తే ఎంత బాగుంది అని మీరు చూడండి. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాము ఎలా ఉంది అని చెప్పి. సో దిస్ ఈజ్ ద హాల్ అండి. సో చూడండి ఎంత స్పేషియస్గా ఉంది అని చెప్పి. అండ్ ఇక్కడ కిచెన్ ఉంటుంది. కిచెన్కి వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది, సింక్ కావచ్చు. అండ్ వెరీ స్పేషియస్గా ఉంది ఇక్కడైతే. ఇక్కడ మీరు చూసుకుంటే గ్యాస్ పెట్టుకోవడానికైనా, వెజిల్స్ పెట్టుకోవడానికైనా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బెడ్రూమ్ అనమాట, విత్ అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ కూడా చాలా స్పేషియస్గా ఉంది. మంచి 20x20 బెడ్రూమ్ అయితే పడుతుంది. అండ్ దీనికి మనకి 2 windows అయితే ఇవ్వడం జరిగింది ఫర్ వెంటిలేషన్. అండ్ అటాచ్డ్ టాయిలెట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మనకి వెనకాల వచ్చేసి బ్యాక్ యార్డ్ కూడా ఇవ్వడం జరిగింది. చూద్దాం ఒకసారి పదండి. లుక్ ఎట్ దిస్, ఎంత బాగుంది అని అంటే దిస్ ఈజ్ ద బ్యాక్ యార్డ్ విత్ గ్రీనరీ, ప్లాంటేషన్, ఎవెన్యూ ప్లాంటేషన్ అండ్ గార్డెనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి యూటిలిటీ పర్పస్ వాటర్ కనెక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది. స్పేస్ కూడా చూడండి ఎంత బాగుంది, దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కిచెన్లో మంచిగా వండుకొని తిని వీకెండ్స్ అండ్ వాషింగ్ పర్పస్ ఎవ్రీథింగ్ మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఇక్కడ బోర్ కూడా వస్తుంది అనమాట. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గెట్ వన్ ఫర్ యూర్ సెల్ఫ్. అండ్ వన్ మోర్ మనకి ట్యాప్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. అండ్ అక్కడ మనకి వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది అనమాట. వాటర్ ట్యాంక్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ కూడా వస్తుంది. సో మొత్తానికి ఈ లొకేషన్ మీరు చూడండి, మొత్తం అంతా కూడా చుట్టూ మనకి మినీ అరకు లాగా అయితే ఉంది. చుట్టూ మొత్తం కూడా కొండలు, ఈ గ్రీనరీ ప్రశాంతంగా ఉంది అని చెప్పి మనం ఎక్కడో లేము. జస్ట్ ఓక్సన్ యూనివర్సిటీ వెనకాలే ఉంది మన ప్రాజెక్ట్ అయితే. చూడండి, ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి ఫేజ్ 2లో ఉన్నాము. నేను ఇంతకుముందు చూపించాను కదా, అది ఫేజ్ 1 అండ్ మనం ఫస్ట్ చూసింది ఫేజ్ 3. సో చూసారు కదండి మన వెంచర్ ఎలా ఉందని చెప్పి. ముంబై హైవేకి జస్ట్ 1.5 kilometer ఉంటుంది. అండ్ మనకి 1 kilometer దూరంలోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది. అందులో 10,000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ అయితే ఉండబోతుంది. కాబట్టి సో దే విల్ ఆల్సో నీడ్ స్పేస్ కాబట్టి టు స్టే.
మనకి కమర్షియల్ రిసార్ట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి నేను మీకు చూపించాను కదా. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్, వీకెండ్ హోమ్ పర్పస్ చాలా బాగుంది పర్సనల్గా, అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ రెండింటికి కూడా చాలా బాగుంది మన వెంచర్ అయితే. మీరు చూసారు కదా, ఫేజ్ 1 కావచ్చు, 2 కావచ్చు, మన వీకెండ్ హోమ్స్ కావచ్చు, పార్క్ ఏరియాస్ కావచ్చు. సో ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంది కాబట్టి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, స్క్రీన్పై మీకు నెంబర్ ఉంటుంది, యూ కెన్ కాంటాక్ట్ మీ అండ్ సైట్ విజిట్ అయితే చేసి చూడొచ్చు. విల్ అరేంజ్ ఫ్రీ క్యాబ్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.